జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర జిల్లాలో వైసీపీకి మరో షాక్ ఇచ్చిన మాజీ సీనియర్ మంత్రి దాడి. జగన్ కి రాజీనామా చేస్తున్నట్లుగా అనకాపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించిన వీరభద్రరావు తనయులు. జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు శ్రీరామ రక్ష స్పష్టం చేసిన పాతపట్నం ఎమ్మెల్యే. పొన్నటూరులో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన రెడ్డి శాంతి. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తమ నిరసనలు కొనసాగిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు. 14వ రోజు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉరితాళ్లతో వినూత్న ప్రదర్శన. ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా నక్కపల్లి శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా సాగిన పల్లకి సేవ. గ్రామ పొరువీధిలో రాజాదిరాజ వాహనంపై ఊరేగిన స్వామి అమ్మవార్ల తిరువీధి సేవలో పాల్గొన్న భక్తులు. ఎన్నికలకు ముందు వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపించారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలకు కూడా రాజీనామా పత్రాలను పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నారని ఏక వాక్యంతో రాజీనామా లేఖ రాశారు. మరొక వైపు మీడియాతో ఆయన మాట్లాడుతూ త్వరలోనే తన రాజకీయ భవిష్యత్పై ప్రకటన ఉంటుందని చెప్పారు. ఏ పార్టీలో చేరేది అప్పుడు చెప్తామని అన్నారు. ఉమ్మడి ఏపీలో టీడీపీలో దాడి వీరభద్రరావు కీలక నేతగా వ్యవహరించారు. 4 సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఆ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీకి మరొకసారి రాజీనామా చేశారు. ఈరోజు నాన్నగారు దాడి వీరభద్రరావు గారు, అలాగే నేను అన్నయ్య దాడి జయవీర్ గారు, అలాగే మా కుటుంబ సభ్యులు, అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇందాకట 3 గంటలకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం. వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు, మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు అందరికీ, ప్రజలందరికీ, అలాగే ప్రెస్ వారందరికీ కూడా తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. కొత్తూరు మండలం కొత్త పొన్నటూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు శ్రీరామ రక్ష ఎమ్మెల్యే రెడ్డి శాంతి పొన్నటూరులో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే రెడ్డి శాంతి. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ నేటి నుంచి గ్రామాల్లో వైద్య శిబిరాలు ప్రారంభం, అలాగే రేపటి నుండి నగరాలు, పట్టణాల్లో శ్రీకారం. 6 నెలల్లో 13,954 శిబిరాల నిర్వహణకు వైద్య శాఖ ప్రణాళిక. తొలి దశలో ఇప్పటికే 60 లక్షల మందికి సొంత ఊళ్లలోనే వైద్యం అందించింది. కొత్తూరు మండలంలోని కొత్త పొన్నటూరు గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమాన్ని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనే సదుద్దేశంతో ప్రజారోగ్యం కోసం కోట్లాది రూపాయలు
రూపాయలను వెచ్చిస్తున్నారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి ఆరోగ్య బాధ్యతను జగనన్న ప్రభుత్వం భుజాన వేసుకుందన్నారు. ప్రజారోగ్య రంగంలో సరికొత్త వైద్య విప్లవం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. పేదలందరికీ ఆరోగ్యం హక్కుగా అందాలన్న లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం గ్రామాల్లోనే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని, నేటి నుంచి 2వ దశ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభమైందన్నారు. మరలా నేటి నుండి ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడు వెలుగులు ఉండాలని మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి మరి సంక్షేమే ధ్యేయం, అభివృద్ధి తన కర్తవ్యంగా పరిపాలిస్తూ తన లక్ష్యం ఏంటంటే మన అందరం శ్రేయస్సు కోవడమే తన లక్ష్యంగా జగనన్న చేస్తున్న ఈ పరిపాలన ప్రతి ఒక్కరూ జగనన్న కూడా ఆరోగ్యాలు ప్రసాదించేలా మీరందరూ కూడా దీవించాలని మరి ఈ మంచి కార్యక్రమం ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్తారు జగనన్న మళ్ళీ కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మీ బాధ్యత. మరి ఈరోజు డాక్టర్ గారు సందీప్ గారు చాలా చక్కగా మాట్లాడి మనందరికీ చెప్పారు. మరి ఆరోగ్య సురక్ష మనం కొత్తూరు మండలం మరి ఇన్ని మండలాలు ఉంటుండగా మొత్తం ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క టెస్ట్ కానీ, ప్రతి ఒక్కరి తాలూకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ కానీ, ప్రతి ఒక్కరికి ఇచ్చిన మందులు కానీ, ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ రిఫరెన్స్ కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం అన్ని సంపూర్ణంగా పూర్తి చేసి వాళ్ళ ఆరోగ్యవంతులు చేశామంటే గౌరవ డాక్టర్స్, గౌరవ మెడికల్ స్టాఫ్ తాలూకా ఈ శ్రద్ధకు మరొకసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ప్రతి ఒక్క శిబిరంలో కూడా నాయకులు, అక్కడ ఉండేటువంటి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గౌరవ పెద్దలు, గౌరవ నాయకులు, వివిధ హోదా స్థాయిలో ఉండే నాయకులు అందరూ కూడా మరి ఈ హెల్త్ క్యాంప్స్ అనేవి ప్రతి ఒక్కరికి. విద్యాశాఖలో కీలక పాత్ర వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె 14వ రోజుకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షలో పనిచేసే అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, మినిమం టైం స్కేల్ చెల్లించాలని, పార్ట్ టైం ఉద్యోగులను ఫుల్ టైంగా మార్చాలని, నిత్యావసరాల ధరలు పెంచి నెలల తరబడి వేతనాలు విడుదల చేయకుండా సమగ్ర శిక్ష ఉద్యోగులు మెడకు ఉరితాడు బిగించిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు ఉరితాళ్లతో సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈరోజు కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జేఏసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం చంటిబాబు, సత్యనాగమణి, ఏ లోవరాజు, సహాయ కార్యదర్శులు జి నారాయణ, శ్రీనివాస్, జిల్లా కోశాధికారి పి రాజు, ఎం గంగాధర్, ఎం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 9 రకాల విభాగాల వాళ్ళు ఎస్ఎస్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామండి. 9 రకాల విభాగాల వాళ్ళు ఎవరిని కూడా పర్మనెంట్ చేయడం కానీ, మాకు హామీలు ఇవ్వడం కానీ ఏమి చేయలేదండి. పాదయాత్రలో జగన్ గారు మాకు హామీ ఇచ్చారు, పర్మనెంట్ చేస్తానన్నారు, రెగ్యులర్ చేస్తామని అన్నారండి. అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడారు. ఆయన ఒక్కసారి కూడా మాకు మా వంక చూడలేదు. పర్మనెంట్ చేసే వాళ్ళలో, కాంట్రాక్టులు పర్మనెంట్ చేసే వాళ్ళలో ఎస్ఎస్సీ డిపార్ట్మెంట్ లేదని అంటున్నారు. కానీ 9 రకాల విభాగాల వాళ్ళు ఇందులో ఉన్నామండి. మా అందరినీ రోడ్డు మీదకి ఇచ్చారు. 14వ రోజు సార్ ఈ రోజు సమ్మె జరుగుతుంది. 14వ రోజున మేము ఇంకా ఆయన మా ఎంతో మా కోరిక నెరవేర్చేంత వరకు ఈ పోరాటం ఇంకా కొనసాగిస్తామని కోరుతున్నామండి. మా యొక్క జీతాలు పెంచాలి, మాకు పర్మనెంట్ చేయాలి. పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. మేము స్వాగతం జరుగుతుందండి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 వరకు మేము అక్కడ పనిచేయడం జరుగుతుందండి. కానీ రోడ్డు దగ్గర నుంచి ముట్టి వరకు ప్రతి పని మేమే చేయాలండి. వాళ్ళకి ఏ అవసరత తెలియదండి. వాళ్ళ చేతులతో కూడా ఏం చేసుకోలేరండి. అన్నీ ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే సాగుతుందో ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే విధంగా వచ్చిన పిల్లలకి 20 మంది అయితే 20 మంది, 15 మంది అయితే 15 మంది, 30 మంది అయితే 30 మంది పిల్లలకి కూడా మేము సాగడం జరుగుతుందండి. ఎంత పని అంటే ఇంకా మార్నింగ్ నుంచి అమ్మయ్యాన్ని కాసేపు కూర్చొని భోజనం చేయడానికి కూడా మాకు టైం ఉండదండి. మాకు అలా సరిపోతుందండి. కానీ మాకు ఇచ్చే వేతనం అంటే 6,000 అండి. ఏం సరిపోతారు ఈ రోజుల్లో? ఇలా బయటకు వెళ్ళి ఖర్చు పెడితే ఎంతో ఖర్చు అవుతుందండి. ఆటో ఎక్కి దిగి పాలు పెట్టి దిగితేనే 20 రూపాయలు ఇచ్చుకుంటున్నారు. అలాంటిది వికలాంగ పిల్లలు పట్టుకుని ఒక ఆటో ఎక్కితే 100 రూపాయలు అడుగుతున్నారు.
అలాంటిది మేము అంత పని చేస్తున్నామంటే మాకైతే సరైన పని కాదు, సరైన వేతనం కాదండి. దయచేసి మేము చేసే పనిని గుర్తించండి, మేము అక్కడ చేసే సేవను గుర్తించండి. అనకాపల్లి జిల్లా నకపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయంగా వెంచేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయం ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం రాజాదిరాజ వాహనంపై స్వామివారి గ్రామ తిరువీధి సేవ నిర్వహించారు. ఆలయంలో ఉదయం నిత్య కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని రాజాదిరాజ వాహనం పైన గోదాదేవి అమ్మవారిని పల్లెకిలోనూ అధిష్టింపచేసి గ్రామంలో తిరువీధి సేవ నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారి మూల విరాట్ సన్నిధిలో తిరుపవాయి వ్రతంలో భాగంగా ఉందు మదగలితన్ ఓడాద తొల్వలైవిన్ 18వ పాసురంతో ప్రత్యేక నీరాజనాలు సమర్పించారు. అనంతరం తీర్థ గోష్ఠి భక్తులందరికీ ప్రసాద వినియోగం జరిగింది. సాయంత్రం నిత్య కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించిన తర్వాత అధ్యయన ఉత్సవాల్లో పరమపదానికి చేరుకున్న సమల్వార్ వారిని తిరిగి భూలోకానికి తీసుకుని రావడంతో భాగంగా శ్రీ వైష్ణవ స్వాములచే నమల్వార్ రామానుజుల వారిని పల్లకిలో అధిష్టింపచేసి అధ్యాపక స్వామి తిరువాయిమోజి నుచందాది పాసురాలు విన్నపం చేస్తుండగా ఆలయ ప్రాకార సేవ నిర్వహించారు. అనంతరం నిత్య సేవకలం విశేష ప్రసాద నివేదనలు తీర్థగోష్ఠి భక్తులందరికీ ప్రసాద వినియోగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పలువురు భక్తులు పాల్గొన్నారు. అనకాపల్లి గౌరపాలెం శ్రీ గంగా పరదేశమ ఆశ్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురు భవానీలు కాండ్రేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను మరియు భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు గత 15 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి కాండ్రేగుల శ్రీరామ్ స్వగృహం వద్ద కాండ్రేగుల శ్రీరామ్ సంతోషి కుమారి కాండ్రేగుల దీశ శ్రీ మరియు పొలిమేర ఓంకార్ సుష్మా శ్రీ ఆధ్వర్యంలో శ్రీ దుర్గమ్మ నవపీఠాలు హారతి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు దాడి రత్నాకర్ దంపతులు పీలా గోవింద సత్యనారాయణ కార్పొరేటర్లు కాండ్రేగుల శ్రీరామ్ అభిమానులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీ గ్రూప్ చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ శ్రీ దుర్గమ్మ నవపీఠాల హారతి పూజ వైభవంగా జరగడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా దాడి రత్నాకర్ దంపతుల చేతుల మీదుగా ఆధ్యాత్మిక వసుదేవకం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారన్నారు. ఈ నవపీఠాల హారతి పూజకి విచ్చేసి విజయవంతం చేసిన ప్రముఖులకు భవానీ భక్తులకు ప్రజలకు కుటుంబ సభ్యులకు మిత్రులకు స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు కె వెంకట బి వర వి మహేష్ ఎం గోపి బి ఆది ఎం సుబ్బు పి యుగంధర్ కె సాంబా బి గంగాధర్ డి కుమార్ కె శంకరరావు గంగా పరదేశమ ఆశ్రమ భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో 2-3 కావాలి, 2-3 తప్పులు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. 6 తప్పుల్ని పొందుపరచడం జరిగింది. అవన్నీ కూడా నా యొక్క పుస్తకంలో నేను పొందుపరచడం జరిగింది. ఈ యొక్క పుస్తకం 199% కృష్ణతత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఓకేనా?
నిలబెట్టే ప్రయత్నంలో ఒక చిరు ప్రయత్నంగా నేను ఆధ్యాత్మిక వసలేఖం అనే పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ యొక్క పుస్తకాన్ని వివిధ రకాలైన రచనల ద్వారా, వివిధ రకాలైన మాధ్యమాల ద్వారా నేను సంగ్రహించాలనే నా ప్రయత్నాన్ని వాళ్ళు అడ్డకాట్లు వేసి, లేదని నీ భావం నువ్వే చెప్పాలని చెప్పి వాళ్ళు పట్టుబట్టి అదేదో స్టూడియోకి తీసుకెళ్ళి నా చేత బలవంతంగా చెప్పించి ఈ యొక్క ఏమీ కూడా వాళ్ళే సొంతంగా తయారు చేయడం జరిగింది. వాళ్ళందరికీ మీ సంస్థలో నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే హరే కృష్ణ సత్సంగం జై భవానీ, జై జై భవానీ. 2023 ఈరోజు 2024 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ యొక్క శుభ సందర్భాన భవానీలకు, భక్తులకు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక 2024 సంవత్సరాలకి స్వాగతం పలుకుతూ శ్రీ గంగపరదేశమ్మ భావన భక్తుల ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అన్ని కార్యక్రమాల కోసం కూడా మా యొక్క మద్దాల శ్రీని గారి తరపున, అలాగే నా తరపున, మా యొక్క గంగపరదేశమ్మ భవానీ భక్తుల పీఠం తరపున ప్రతి ఒక్కరికి కూడా 2024కి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 2023 చండీ యాగ మహోత్సవాల్లో భాగంగా నవంబర్ 23వ తారీఖున మేము 41 రోజుల మండల దీక్ష కార్యక్రమానికి పూనుకొని మేము గంగిరేవి చెట్టు వద్ద మా పీఠంలో దుర్గమ్మని ఆవిష్కరించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంగరంగ వైభవంగా 2023కు సంబంధించి చండీ యోగ మహోత్సవాలని అత్యంత ఘనంగా నిర్వహించుకున్నాం. అలాగే ఈ సంవత్సరం 2023తో పాటు 2024వ సంవత్సరం కూడా మాకు తోడై రేపు రాబోయే జనవరి 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క చండీ యోగ మహోత్సవాలు జరుగుతున్నాయి. మా వరకు వచ్చేసరికి మా మద్దాల శ్రీను గురుభవన్ గారి ఆధ్వర్యంలో మొన్న డిసెంబర్ 22వ తారీఖు నుంచి రేపు రాబోయే జనవరి 4వ తారీఖు వరకు అత్యంత వైభవంగా కనీవిని ఎరిగిన రీతిలో అనేక ఉత్సవాలని ఈ యొక్క చండీ యోగ మహోత్సవ భాగాల్లో మేము నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జనవరి 1వ తారీఖు 2024 ఈరోజు ఉదయం మేము
నిన్న లక్ష్మీ పూజ, లక్ష్మీ పసుపు కొమ్ముల పూజ నిర్వహించిన ఆ యొక్క పసుపు కొమ్ములను ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు విరివిగా మా యొక్క పీఠం వద్ద అత్యంత ఘనంగా పంచడం జరిగింది. అలాగే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శ్రీ ద్వారకాధీశుని శ్రీకృష్ణునికి పుష్పాభిషేకం అత్యంత ఘనంగా హరే కృష్ణ సత్సంగం వ్యవస్థాపకుల ద్వారా మేము ప్రభుదాస్ గారి ద్వారా మేము అత్యంత ఘనంగా ఇక్కడ ఈ యొక్క గృహం వద్ద నిర్వహించడం జరిగింది. ఇదే మండపంలో సాయంత్రం 5 గంటల నుంచి మొదలుకొని ఇప్పుడు సుమారుగా 5-10 నిమిషాల తేడాలో 12 కావస్తోంది. ఇంతవరకు కూడా చాలా అద్భుతంగా కనీవిని ఎరుగని రీతిలో మేము శ్రీ దుర్గమ్మ నవపీఠల హారతి పూజ అని చెప్పేసి మేము ఇక్కడ అత్యంత ఘనంగా దుర్గమ్మకి హారతి పూజను, మెట్ల పూజను నిర్వహించడం జరిగింది. దీనికి గాను మా యొక్క గురుభవాని మద్దా శ్రీని గారికి, అలాగే మా పీఠం భవానీలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఇన్ని సంవత్సరాలు సహకరించినటువంటి ప్రతి ఒక్క భవానీకి, భక్తుడికి, ప్రేక్షకులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ నా మీద ఉండాలని, నేను నాకు అనుగుణంగా ఈ యొక్క కృష్ణతత్వాన్ని అలవరుచేసుకొని నా జీవన విధానాన్ని, నా జీవన గమనాన్ని సాగిస్తానని ఈ యొక్క 2024 జనవరి 1వ తారీఖు సాక్షిగా, నా యొక్క పీఠం సాక్షిగా, నా యొక్క మందిరం సాక్షిగా నేను మీ అందరికీ కూడా వాగ్దానం చేస్తున్నాను. జై భవానీ, జై జై భవానీ. కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం చింతలపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు వెలవలపల్లి సీతారామశాస్త్రి అయోధ్య రామాలయం ప్రతిష్ఠ సందర్భంగా గ్రామోత్సవాన్ని నిర్వహించి ఇంటింటికి స్వామివారి తలంబ్రాలు, పాంప్లెట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 22 తారీఖున అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు, ప్రజలందరూ కూడా శ్రీరామ నామాన్ని జపించు గ్రామ సంచారం చేశారు. పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో ఏం చేసి ఉన్నట్టు శ్రీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి అయోధ్య రామాలయ పునర్నిర్మాణ ప్రతిష్టా కార్యక్రమం భాగంగా రేపు 22 తారీఖున జనవరి 22 తారీఖున ప్రతిష్టా కార్యక్రమం జరిగాను. గ్రామంలో ప్రతి ఇంటికి కూడా అందరూ ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలని అక్షంతలు అన్నీ కూడా గ్రామంలో గడపగలపట్టి పంచడం జరిగింది. ఇలా అందరికీ అక్షంతలు అందించడం వల్ల గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులా ఉండాలని, ఆ రాముడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ గ్రామ ప్రజలందరి సహకారంతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సిఐటియు మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్ సిఐటియు మల్కాపురం జోన్ జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని, అంతవరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డు మీద వంటలు చేసుకుంటూ మాకు న్యాయం జరిగే వరకు ఈ విధంగా పోరాడతామని, మాకు అరెస్ట్ చేసిన ఎన్ని రకాలుగా బెదిరించినా బెదిరేది లేదని, ఇప్పటికైనా మా న్యాయమైన కోరికలు తీర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాట, జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ ఎందుకు చేయరు, నేను అధికారంలోకి వస్తే కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని జగన్ చెప్పి 4 ఏళ్లు దాటింది, ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పను మడమ తిప్పనన్న హామీలకే తప్ప జీవీఎంసీ కార్మికులు న్యాయం జరగలేదన్నారు. ఇక జీవీఎంసీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, లేదా అంతవరకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిన జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టి కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేశారని లక్ష్మణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ చేసే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో జీవీఎంసీ మల్కాపురం జోన్ అధ్యక్షులు కె రమణ, జోన్ సహాయ కార్యదర్శి బి రాంబాబు, 40, 58 నుండి 63వ వార్డు జీవీఎంసీ కార్మికులు పాల్గొన్నారు. ఉద్యమాలని ఆపడం అనేటువంటిది ఎవరి తరం కాదు. అరిచేతను అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరనేటువంటి ఎంత నిజమో, కార్మికుల పోరాటాలు ఉద్యమాలు అనేటువంటి భయపడేది లేదు. మేము ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా, ఎంతమందిని మీరు ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లోని ఈ కార్మికులు వెనకంజి వేసే పరిస్థితి లేదు. విశాఖ జిల్లా వ్యాప్తంగా అనేక దగ్గర అన్ని ప్రాంతాల్లో కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా మహిళలు ముందుండి పోరాడుతున్నారు. ఇది చాలా
పోరాటపరంగా పోరాడుతున్నారు. ఎందుకంటే అది న్యాయమైనటువంటి కోరిక కాబట్టి దాని మీద మీరు చేయకపోతే ఈ పోరాటం ఇంతటితో ఆగదు, మరింత ఉధృతం చేస్తారు. అదరడం అనేది బెదరడం అనేటువంటిది ఈ సిఐటి కార్యకర్తలు కానీ సిఐటిలో ఉండేటువంటి ఈ కార్మికులు కానీ ఉండదని చెప్పి మీరు ఎన్నిసార్లు మేము చేసినా అంత ఎత్తుగా మేము పోరాటం ఉద్యమాలు మరి చేస్తామని చెప్పేసి జగన్ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె బట్టి మున్సిపాలిటీ కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె మేము న్యాయమైన డిమాండ్లు జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాం. ఎందుకంటే మాకు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు, కనీసం ఆ హామీలన్నీ కూడా అమలు చేయకుండానే గవర్నమెంట్ అనేది సరైన విధానం కాదు అది. ఎందుకంటే మాకు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు, సరైన సమాన వేతనం ఇస్తున్నారు, పర్మిట్ చేస్తున్నారు. అలాగే ఈ హామీలన్నింటితో పాటు ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రకారంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనుకొని జీఎంఎస్ కార్మికులందరూ ఆందోళన చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చాం, జీఎంఎస్ కార్మికులందరూ రోడ్ల మీదకి వస్తే పోలీసులందరూ మేము ఏదో తప్పు చేసినట్లుగా ప్రజలకి ఆరోగ్యాలు కాపాడి కరోనా టైంలో కూడా పనిచేసినందుకు మేమందరం కూడా మున్సిపాలిటీ కార్మికులు రోడ్డు ఎక్కి మా డిమాండ్లని మేము అడుగుతుంటే ఈరోజు పోలీసులందరూ కూడా అరెస్టులు చేయడం అనేది న్యాయమైన గవర్నమెంట్ మేము అడగడం జరుగుతుంది. ఎందుకంటే మా సమస్యల మీద ఇప్పుడు కరోనా టైంలో మేము పనిచేసాం, కష్టపడి పనిచేసినందుకు కూడా అప్పుడు కూడా 10 రూపాయలు కూడా రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు. ప్రాణాలకి అడ్డుపెట్టి ప్రజలు ప్రాణాలు మేము కాపాడినందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సమ్మెకి పోలీసులందరూ కూడా మాకు అరెస్ట్ చేయడం ఇది న్యాయమైన అడుగుతున్నాం గవర్నమెంట్కి. అలాగే మేము రోడ్ల మీద ఇంటికి వెళ్లకుండా పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి రోడ్ల మీద వంట వార్పు కార్యక్రమం చేయడం అనేది ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు సీఎం గారు ఏం హామీ ఇచ్చారు మాకు మున్సిపాలిటీ కార్మికులందరికీ ఆ హామీలన్నీ మాకు అమలు చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఎంత అరెస్టులు చేసినా మీది కార్మికులందరూ రెచ్చగొట్టినట్లుగా ఉంటుంది. దయచేసి మా కార్మికులు జీఎంఎస్ కార్మికులందరూ సమస్యల మీద వెంటనే పరిష్కారం చేసి మాట్లాడతారని కోరుతున్నాం గవర్నమెంట్కి. ఇప్పటికైనా మా సమస్యల మీద మీరు అందరూ పరిష్కారం చేస్తే ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జీఎంసీ కార్మికులందరమే ఇంటింటికి వెళ్ళి పనిచేస్తున్న ప్రజల ఆరోగ్యాల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇది గవర్నమెంట్ మాకు ఆలోచించి మీరు అందరూ కూడా జీఎంఎస్లో అధికారించి మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. పరిష్కారం సమస్యలు క్లియర్ మాకు అరెస్టాలు చేసడం వల్ల అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామ పంచాయతీ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. పంచాయతీలో వాటర్ సదుపాయం సరిగా లేదని, డ్రైనేజీల్లో పూడిక తీయలేని పారిశుద్ధ్య పనులు చేయలేదని ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం జనసేన పార్టీకి చెందిన బొప్పన ప్రసాద్, సేనా సమితి వరహాల బాబు, రేగుబండ్ల సాంబమూర్తి ఆరోపణ చేశారు. సర్పంచ్ రఘురాం చంద్రారావు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి పంచాయతీ నిధులు లేవని, అత్యవసర పరిస్థితులకు వాటర్, కరెంటుకి ఉపయోగించడానికి డబ్బులు సరిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ నిధులు ఏమీ లేక పంచాయతీకి ఏం చేయలేకపోతున్నామని తెలిపారు. పంచాయతీ నిధులను కుమరాపురం నూతన డ్రైనేజీలకు, జగనన్న కాలనీ మోటార్లకు పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఏం వచ్చిందని, గ్రామంలో ఉన్న అత్యవసర పనులకు ఉపయోగించవలసిన డబ్బులు డ్రైనేజీలకు పెట్టవలసిన అవసరం ఏమిటని ప్రతిపక్షాలు ఆరోపణ చేశారు. ఈ కార్యక్రమంలో లంక అప్పారావు, పల్లా చిన్నబ్బాయి, వార్డు మెంబర్లు, కొత్తూరు వెంకటరమణ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. వేరే ఒక అబ్జెక్ట్ జరిగింది 1500 ఒక ట్యాంక్కి మన పంచాయతీ బిల్లు పెట్టి 500, కానీ అదనంగా 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి మరి ఎనాయికి ఉంటారు నా ట్యాంక్కి నీళ్ళు ఎక్కించడం జరుగుతుంది. అదే కాకుండా మరి ఎప్పటి నుంచో పంచాయతీలు ఇక్కడ ఊరు ఉండడం వల్ల మీద ట్యాంక్ ఉండడం, కొత్తగా వేసిన ట్యాంకు నీళ్ళు అక్కడికి వెళ్ళడం వల్ల నీరు తాగడానికి ఇబ్బంది పడుతుంటే దాన్ని కూడా మన వినాయక గుడి దగ్గర నుంచి పైప్ లైన్, జియో పైప్ లైన్ వేసి ఈ వాటర్ ఆ ట్యాంక్కి ఎక్కించడం జరిగింది. అది కూడా సుమారు 1,15,000 ఖర్చు పెట్టి ఈ ట్యాంక్ నుంచే ఈ పంచాయతీ నుంచే ఖర్చు పెట్టడం జరిగింది. అంతవరకు కొన్ని ఏడాదిలో నిధులు అలా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం అయితే మొన్న సుమారు 1,25,000, 1,30,000 పెడితే సేకరణకి బిల్లులు పెట్టడం జరుగుతుంది. ఇంకా అక్కడెక్కడైనా మరి కుళాయిలు రిపేర్లు ఏంటంటే జనరల్ ఫండ్ కూడా మనకి పెద్ద ఎక్కువ రావడం, హౌస్ ట్యాక్స్ రావడం లేదు. కొంచెం కడుతుంటే రిపేర్లు చేస్తాం. దీని ఏదైనా మీ అభ్యంతరాలు ఏమిటి చెప్పండి. పెదపూడి మండలం కేంద్రంలో అంగన్వాడీల నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరింది. ఈ రోజు అంగన్వాడీలు జిల్లా నాయకులు రాలు ఎం రాజేశ్వరి ఆధ్వర్యంలో మండల కేంద్రం
టెంటు వద్ద అంగన్వాడీల సమస్యల విజ్ఞాపన పత్రాన్ని దున్నపోతుకు సమర్పించి జగన్ కి సమస్యలు విన్నవించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు అంగన్వాడీ హెల్పర్లు రామలక్ష్మి కుమారుడు సాయి కిరణ్ 150 ఆహారపు పొట్లాలను అంగన్వాడీ సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ అక్కా చెల్లెమ్మలకు అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ పేద కుటుంబాల పిల్లలకు గర్భిణీలకు సేవ చేస్తున్న అంగన్వాడీ అక్కా చెల్లెమ్మలకు తగిన పారితోషికం ఇవ్వకుండా 22 రోజుల పాటు సమ్మెకు ప్రభుత్వమే కారణమని, ఇది చాలా దారుణమైన విషయమని, జగన్ నిరక్షతత్వానికి నిదర్శనంగా ఉందన్నారు. జగన్ వెంటనే వారి సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలు కూడా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేసే ప్రభుత్వానికి నిరసన తెలియజేసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపు సాయి నాగలక్ష్మి, బాపిరత్నం, సత్యవతి, సూర్యకళ, కనకదుర్గ, సత్యవతి, మేరీరత్నం, సాయలక్ష్మి, గీతారాణి, శ్యామల బాంధవి, శాంతమ్మ పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో అంగన్వాడీల సమ్మె 22వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి రోడ్డు మీద ఉన్న ఎలాంటి స్పందన లేకుండా, మా సమస్యల పట్ల చలనం లేకుండా, ఇప్పటికీ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వ్యవహరిస్తూ ఉంది. దీన్ని మేము సిఐటియుగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభుత్వం పట్టించుకొని కారణంగా దున్నపోతుకి వినతి పత్రం అందచేయడం జరిగింది. మా సమ్మె డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని దున్నపోతుతో పోలుస్తూ ఈరోజు మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇన్ని దఫాలుగా 4 సార్లు కూడా చర్చలకు పిలిచి మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకుండా ఎప్పటికప్పుడు చర్చలు విఫలం చేస్తూ వచ్చింది ప్రభుత్వం. పైగా ఇంకా స్టేట్మెంట్లు ఏమిస్తూ ఉన్నారంటే 5వ తేదీన సమ్మె విరమించకపోతే మేము చర్యలు తీసుకుంటామని కొంతమంది అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఎలాంటి బెదిరింపు చర్యలకి కూడా మేము బెదరమని, మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని, మా సమస్యలు కనీస వేతనం అమలు చేయాలి, అలాగే ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలి, ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మా పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో విరమించుకోమని తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. సిఐటియు మండల కన్వీనర్ రాజేశ్వరి. కాకినాడ జిల్లా అండి, పెదపూడి మండలం. మేము ఈ రోజుకి 22 రోజులు చేరిందండి మా నిర్వహిత సమ్మె. మేము ఫస్ట్ ఫేజ్ టీహెచ్ఆర్ ఇచ్చి వచ్చామండి లబ్ధిదారులకి. మా లబ్ధిదారులు అందరూ కూడా మాకు పూర్తి సపోర్ట్ ఉన్నారండి. సచివాలయం వాళ్ళు పిలిచి మీకు మేము టీహెచ్ఆర్ ఇస్తాం రెండమ్మా అని అడిగినా సరే మా లబ్ధిదారులు ఎవరో కూడా వెళ్ళట్లేదండి. మా ఆయమ్మ, మా టీచర్ గారు వచ్చే వరకు కూడా మేము మా యొక్క ఇచ్చే పౌష్టికాహారం మేము తీసుకోమని వాళ్ళు చెప్తున్నారండి. మరి జగన్ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారులు కూడా మాకు సహకరిస్తున్నారో, మా సమస్య మేము కోరిన సమస్య ఏమీ కాదండి. ఆయన్ని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ అడిగాము, కనీస వేతనం 26,000 ఇమ్మని అడిగామండి ఆయన్ని. మరి ఆయన అన్నీ వేయడానికి డబ్బులు ఆయన దగ్గర ఉంటున్నాయి, బటన్ నొక్కుతున్నారు, పెన్షన్ పెంచుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానండి ఈ అంగన్వాడీ అక్కమ్మలో చెల్లమ్మలో ఎలా ఉన్నారని ఒక్కసారి కూడా ఆయన మా గురించి ఆలోచించట్లేదండి. మేమైతే చాలా పట్టుదలతో ఉన్నామండి. ఆయన ఇచ్చే వరకు కూడా మా యొక్క సమ్మెని ఇలా కొనసాగిస్తామండి. ఇంకా మేము ఉధృతం చేస్తామండి మా సమ్మెని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన పెంచే వరకు కూడా మేము వదిలేదు లేదండి. జీతం లేకపోయినా, పండగలు లేకపోయినా అండి, మాకు సరైన వసతులు లేకపోయినా, ఇంటి దగ్గర కుటుంబాన్ని వదిలేసుకునైనా మేము రోడ్ల మీద మా కడుపు మాటలో వచ్చామండి. ఒక్కసారి మా అంగన్వాడీ వైపు తిరిగి అండి ఆయన ఆలోచించి మా కనీస వేతనాన్ని పెంచుతారని మేము ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తామండి. మరి రేపు కాకినాడ కలెక్టరేట్ వద్ద మేమందరం కలిసి కలెక్టరేట్ను ముట్టడించుతున్నామండి. మరి ఆయన ఒక కాకినాడ మీటింగ్కి వచ్చినప్పుడు ఆయన ఒక మనసులో ఉన్న మాట మాకు జీతాలు పెంచుతారని మేము ఆశిస్తున్నామండి. కనీస వేతనం ఇస్తారని మేము చాలా ఆశగా ఎదురు చూస్తున్నామండి. పెదపూడి మండలం కన్వీనర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో డి మేరీరత్నం. అనాదిగా వస్తున్న కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న శాలివాహన కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన ప్రజల జీవన స్థితిగతుల్లో నేటికి మార్పు రాకపోవడంపై జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక సామాజిక వర్గాలకు చెందిన కులవృత్తులు వారు వివిధ రంగాల వైపు వెళ్లి జీవనం సాగిస్తున్న తరుణంలో కేవలం శాలివాహన కుమ్మరులు మాత్రం తరతరాల నుండి వస్తున్న తమ కులవృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నారని, వీరికి ప్రభుత్వాల నుండి ఎటువంటి సహాయ సహకారాలు అనుకున్న విధంగా లేకపోవడంతో ఉపయోగం తగ్గిన మట్టి పనినివి మాత్రమే నమ్ముకుంటున్నారని ఆయన తెలిపారు. స్థానిక జగన్నాథపురం 21వ డివిజన్లో ఉన్న శాలివాహన కుమ్మరి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకునేందుకు ఆయన స్థానికులతో మమేకమయ్యారు. తాను తెలుసుకున్న సమస్యలను జనసేనాని జనవరి 3వ తేదీన కాకినాడ వస్తున్న సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువెళ్లి శాలివాహన కుమ్మరులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను ఆయనకు విన్నవించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మడ్డు విజయ్ కుమార్, మల్లిపూడి శివాజీ, శాలివాహన కుమ్మరి సంఘ అధ్యక్షులు టిల్లపూడి సత్యబాబు, ఉపాధ్యక్షులు దేవర
బంగారపు నూకరాజు, ప్రధాన కార్యదర్శి దాలిపర్తి కుమారస్వామి, సిద్ధు పాల్గొన్నారు. కాకినాడ ప్రజలకి, మీడియా వారికి, ఇక్కడున్న అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈవేళ కొత్త సంవత్సరం అడుగు పెడుతూ ప్రజల దగ్గరికి వస్తూ వాళ్ళ ఒక కుల వృత్తుల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. విభిన్న కులాల సమూహమే సమాజం. చిన్న చిన్న కులాలు, కుల వృత్తుల వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్పిన సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను చిన్నప్పుడు పుస్తకాలు చదివితే మానవ నాగరికతకి చిహ్నం కుండలు, మట్టి పాత్రలు అని చదువుకున్నాం. ఈవేళ ఆ నాగరికత పైకి వెళ్ళాక మట్టి పాత్రలు, మట్టితో పనిచేసే మనుషులు కరువయ్యారు. నాగరికతకు పుట్టడానికి చిహ్నం వాళ్ళైతే వాళ్ళు అంతరించిపోవడాన్ని మేము చింతిస్తున్నాం. వాళ్ళు ఒకప్పుడు 42 కుటుంబాలు ఉంటే ఇప్పుడు 14 కుటుంబాలు మాత్రమే కాకినాడలో ఉన్నాయి. వాళ్ళ ఆవిష్కారాలు 6 మాత్రమే ఉన్నాయి. పూర్వం ఒక సందర్భంగా 42 కుటుంబాలకి ఇల్లు ఇవ్వాలని ఆలోచించినప్పుడు, ఇది కూడా వాళ్ళే చెప్తున్నారు, మా నాన్నగారు అక్కడ స్థలాలు ఉన్నాయి తీసుకోండి అంటే 150 గజాల లెక్కన 36 మందికి వచ్చింది. మా 42 మందికి ఇస్తేనే వెళ్తామని చెప్పిన వాళ్ళ యొక్క కుల కట్టుబాటుకి ముందు నేను నమస్కారం పెడుతున్నాను. కారణం అందరికీ ఇస్తే కానీ వెళ్ళం అని వాళ్ళలో ఉన్న ఒక కట్టుబాటు కానీ ఒక పద్ధతి కూడా మనం దాన్ని గౌరవించాలి. ఆవేళ 36 ఉన్నాయి కనుక 42 మంది లేకపోయారు. ఈవేళ మీ అందరికీ ఒక మాట ఇస్తున్నా, మీ అందరి జీవితాలు బాగు చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. పట్టణ ప్రాంతంలో 50 గజాలు మించి ఇవ్వకూడదు అన్న ప్రభుత్వ యొక్క పద్ధతిని మీ కులానికి వర్తించకుండా చేసే బాధ్యత ముత్తా సెజర్గా నేను తీసుకుంటాను. 2, మీకు కాకినాడలో 4 ప్రాంతాల్లో ప్రభుత్వ షాపులో అద్దె లేకుండా, కరెంటు ఖర్చు లేకుండా మీ కుటుంబ మహిళలు మీరు చేసుకున్న సామాను అమ్మడానికి ఏర్పాటు చేసే పాత్ర కూడా నేను తీసుకుంటాను. ఆ 4 షాపులు జగన్నాయపురం, కాకినాడ మెయిన్ రోడ్ మరియు భానుగుడి జంక్షన్లో ప్రభుత్వ షాపుల్లో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేలం పాట పాడుతారు. ఆ పాటలో మీకు వచ్చేలా నేను చేస్తాను. ఆ పాట యొక్క ధనాన్ని కూడా ప్రభుత్వం మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను. ఒకవేళ ఆ 4 షాపులకి ప్రభుత్వం ఇవ్వడానికి కుదరకపోతే ఆ 4 షాపుల అద్దులు కూడా జనసేన పార్టీ భరించేలా నేను మాటిస్తున్నాను. కారణం, మెయిన్ రోడ్లో మా తాతలు స్టార్ట్ చేసిన ముత్తా రామన్న చౌల్ట్రీలో ఉన్న షాపులు కావచ్చు, మిగతా చోట నాన్నగారు కట్టిన షాపులు కావచ్చు, ఇక్కడ మెయిన్ రోడ్లో విష్ణాలయం దగ్గర ఉన్న షాపులు కావచ్చు, ప్రతి ప్రాంతంలో కూడా 4 షాపులు ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇచ్చే అవకాశం ఉంది. నేను ఇప్పిస్తాను. దాని ద్వారా తెలంగాణలో హైదరాబాద్లో శిల్పకళా వేదిక కట్టినట్టు కాకినాడలో మీ అందరికీ ఇచ్చి మీ వృత్తిని నిలబెట్టే విధంగా నేను ప్రార్థిస్తాను. మళ్ళా మన వాళ్ళు 42 మంది అయ్యేలాగా మీ సామాన్ అన్నీ కూడా మేమే తీసుకునేలాగా చేస్తాను. ఈవేళ ఒక్కరోజు అడుగుతున్నాను, వచ్చే ఎన్నికల్లో మా గ్లాస్ సింబల్ చేసి మాకు చేతికి ఇచ్చారు, అవి మీరు ఎన్ని వేలు ఇచ్చినా నేను తీసుకుంటాను. మొదటగా మీ పనికి ఇబ్బంది లేకుండా నేను డోర్ టు డోర్ చేసుకోవడానికి మీ ద్వారా మీ వృత్తిని ముందుకు తీసుకెళ్తాను. ముందుగా నాకు ఆ విధంగా అవకాశం ఇవ్వమని కోరుకుంటూ గత కొంతకాలంగా నక్కపల్లి మండలం కేంద్రం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సమ్మె 22వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా పలు సమస్యల కోసం ప్రభుత్వానికి విన్నవించుకున్న ఫలితం కనిపించలేదని, అందుకే ఈ రోజు దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చామన్నారు. ఇలా ఏకపక్షంగా ఉంటూ మా సమస్యలు తీర్చకుండా కాలయాపన చేయడం దారుణమన్నారు. ఈ సమ్మెకు పలువురు నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో దుర్గారాణి, సుబ్బలక్ష్మి, కవిత, లక్ష్మీరాజ్యం, రమణమ్మ, భవానీ, నాగమణి, జయ, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రం అంతటా అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ హెల్పర్లు కూడా ఉధృతమైనటువంటి సమ్మెని నిరవధికంగా చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చలనం లేదు, ఎటువంటి స్పందన కూడా లేదు. ఇంతమంది అక్క చెల్లెళ్ళు, అలా తోడబుట్టలాటోళ్ళు అక్కలు చెల్లెళ్ళని ఎంతో పాదయాత్రలో మమ్మల్ని అందరినీ ముద్దులు పెట్టుకున్న ఈ ప్రభుత్వం ఇప్పటికొచ్చి కూడా మా కష్టాన్ని గుర్తించలేదు. పండగ లేదు, పబ్బం లేదు, క్రిస్మస్ లేదు, నూతన సంవత్సరం లేదు, సంక్రాంతి లేదు. విధులలోకి చేరకపోతే మమ్మల్ని ఏదో చేసేద్దామని తాటాకు చెప్పులు చెప్తున్నారు తప్ప మా కష్టాన్ని గుర్తించలేదు. ఎన్ని రోజులు పెట్టి సమ్మె చేస్తా ఆకలితోటి భర్తల్ని, పిల్లల్ని, కుటుంబాలని వదిలి ఇలా రోడ్ల మీద మేము ఇంత సమ్మె చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకేమీ కూడా
వాళ్ళ స్పందన ఏమీ కనిపించలేదు. అలాగే ఎమ్మెల్యేలు ఇళ్ళు ముట్టడి చేసినా కూడా ఎమ్మెల్యేలని వాళ్ళ చర్చలు పిలుచుకున్నారు తప్ప ఆ ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్ళి మేము ధర్నా చేస్తున్నామని చెప్పడానికి కూడా లేకుండా చేశారు. అలాగే మేము సచివాలయాలకి మేము నోటీసులు ఇచ్చాము. అలాగే మండల కార్యాలయాలకి కూడా మేము ఎంపీడీఓలకి వాళ్ళకి కూడా ఎంఆర్ఓలకి అందరికీ కూడా లెటర్లు ఇచ్చాము. మేము శాంతియుతంగా మా సమ్మెను మేము చేసుకుంటున్నా కూడా మా కేంద్రాలకు వెళ్ళి తాళాలు అయితే బద్దలు కొట్టించి సరుకులు ఎవరికి కూడా సక్రమంగా చేరకపోయినా కూడా ఆ మహిళా పోలీసుల చేతిలోకి విధి విధానాలు అప్పచెప్పి వాళ్ళతో పంపిణీ చేద్దామని అనుకుంటున్నారు. కానీ సంపూర్ణ స్థితిలో కూడా ఎవరికి కూడా స్టాకులు అయితే సప్లై చేయలేదండి. అలాగే ఒక అంగన్వాడీ టీచర్ చేసే విధులన్నీ కూడా ఎవరి ద్వారా కూడా చేయిందామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక తరహాలో ఒక కుట్ర పని చేస్తుంది. కానీ అది పూర్తి స్థాయిలో వాళ్ళకి రాలేదు. మా కష్టాన్ని ఇప్పటికైనా గుర్తించలేదు కూడా. మేము ఏ విధులు చేస్తామో అందులో కొన్ని విధులన్నా కూడా వాళ్ళు చేయలేదు. ఇప్పటికీ ఎన్నో బెదిరింపులు తాటాకు చప్పుళ్ళు చేసి మాకు నోటీసులు ఇస్తామని కలెక్టర్ గారి ద్వారాగా మీ అందరికీ కూడా సమ్మె విరమించకపోతే 5వ తారీఖు కల్లా మీ అందరికీ కూడా నోటీసులు ఇస్తాం, మిమ్మల్ని తీసేసి వేరే వాళ్ళని వేసుకుంటామని అంటున్నారు. కానీ ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి కుందేళ్ళు బెదిరినట్టుగా మేము ఎవరూ బెదరమండి. ఎంతమందిని తీసేస్తారు? ఇక్కడైతే మేము 22 రోజులు పెట్టి నక్కబిల్లి మండలం 3 సెక్టార్లు కలిపి ఇక్కడ రాయవరం మండలం రాయవరంలో, పాయకరపేట మండలం పాయకరపేటలో, నక్కబిల్లి మండలం నక్కబిల్లిలో చేస్తున్నారు. మా నక్కబిల్లి ప్రాజెక్టులో 12 సెక్టార్లు ఉంటుండగా కూడా కోటవర్కుల్లో 3 సెక్టార్లు, 4 మండలాలు కూడా 4 3 12 సెక్టార్లు కూడా ఉన్న 309 మంది ఆయాలు, 309 మంది టీచర్లు కూడా ఎంతో కష్టపడి రోడ్డు మీదకి వచ్చి ఇవాళ సమ్మె చేస్తున్నారు. మమ్మల్ని ఎంత బెదిరించినా మా విధులు మా డిమాండ్లు అయితే కూడా ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా 1000 రూపాయల వేతనం పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుటీని అమలు చేయాలి, 26,000 కనీస వేతనం ఇవ్వాలి, ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలి, అనేక యాప్లను రద్దు చేసి ఒక యాప్ ద్వారా మా విధులు చేయించాలి, అలాగే మాకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి, అలాగే మాకు మొత్తం అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు కూడా వర్తింపు చేసేలా చేయాలి. డ్యూటీ విధుల్లో ఉండి చనిపోయిన వర్కర్లకు కానీ హెల్పర్లు కానీ వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలి, అంగన్వాడీలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులను పెంచాలి. ఇవన్నీ చేస్తేనే కానీ మా సమ్మెని విరమించమని, ఎలాంటి తాటాకు చప్పుళ్ళకి కుందేళ్లు బెదరమని, ఎంతమందిని తీస్తారో మేము చూద్దామని సిఐటియు యూనియన్గా మేము అందరూ కూడా కలిసి పోరాడతాం. సమ్మెని విరమించే ప్రసక్తే లేదు. ఈ రోజుకి 22వ తారీఖునే ఈ రోజు కార్యక్రమం ప్రకారంగా దున్నపోతుకు కూడా వినతి పత్రం ఇచ్చాం. ఆ ప్రభుత్వమే దున్నపోతా తీసుకోలేని ఈ దున్నపోతు సబ్బవరం మండలం అసకపల్లి గ్రామంలో SSLS క్రియేషన్స్ బ్యానర్లో కంచర్ల అచ్యుతారావు నిర్మాణ సారథ్యంలో యాద్ కుమార్ దాత్ దర్శకత్వంలో యంగ్ డైనమిక్ హీరో కంచర్ల ఉపేంద్ర కథానాయకుడిగా చిత్రీకరిస్తున్న కంచర్ల సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ బ్యానర్లో విడుదలైన ఉపేంద్ర గాడి అడ్డా సినిమా విజయవంతం కావడం తెలిసిందే. కాగా కంచర్ల సినిమా పోరాట సన్నివేశాలు అరిలోబా, సింహాచలం, సబ్బవరం, జగదాంబ సెంటర్, దావా గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర నిర్మాత అచ్యుతారావు ఆధ్వర్యంలో చిత్ర యూనిట్ న్యూ ఇయర్ వేడుకలను షూటింగ్ అనంతరం గ్రామ ప్రజలు పెద్దల సమక్షంలో చిత్రం యూనిట్ సభ్యులు అమరాన్ అంటే సంబరాలతో వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతారావు మాట్లాడుతూ తమ బ్యానర్లో తమ ఇంటి పేరు కంచర్ల టైటిల్తో సినిమా నిర్మిస్తున్నామని, తమ తాతగారి కథను తెరపైకి తీసుకురావడం, అందులో తన తనయుడు కథానాయకుడిగా నటించడం దైవ సంకల్పంగా భావిస్తున్నానన్నారు. అసకపల్లి గ్రామస్తులు సినిమా చిత్రీకరణలో అందించిన సహాయం అభినందనీయమన్నారు. స్వతహాగా తాను తన ఉపకార ట్రస్ట్ ద్వారా సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తమ తాత చేసిన దాన ధర్మాలే ఈ చిత్ర నిర్మాణానికి స్ఫూర్తి అన్నారు. ఈ కంచర్ల చిత్రంపై వచ్చే లాభాలను కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకే ఉపయోగించడం జరుగుతున్నారు. చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందన్నారు. అనంతరం చిత్ర యాదవ్ కుమార్ మాట్లాడుతూ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతూ విజయవంతం అవుతుందన్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా యువ కథానాయకుడు ఉపేంద్ర చేశారన్నారు. అచ్యుతారావు నిర్మించే ప్రతి చిత్రం సందేశాత్మకంగా ఉంటాయన్నారు. ఆ కోవలకి చెందినది కంచర్ల చిత్రం అన్నారు. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అని గత కొన్ని సంవత్సరాలుగా నరసింహరావు గారు ఎందరికో సహాయ సహకారాలు అందించి వారి యొక్క విద్యాభ్యాసాలు కానివ్వండి, వారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, అన్నిటికీ కూడా తానే విశాఖ నగరంలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి అచ్యుతరావు గారిని దయచేసి నరసింహమూర్తి గారు
ఆయన కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. కమిటీ సభ్యులందరూ కూడా ఒకరిని కాదు మొత్తం అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించబట్టే ఇంత పెద్ద ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, లేకపోతే పునాది జరిగినటువంటి సీన్స్ కానీ అన్నీ కూడా మీ ప్రోత్సాహం జరుగుతున్నాయి. చాలా సంతోషం. మరి కాసేపట్లో ఈ నూతన సంవత్సరానికి పురస్కరించుకొని మా అచ్యుతరావు గారు, మా ప్రొఫెసర్ గారు మాట్లాడతారు. ఆ తర్వాత మా అసెంబ్లీ వాళ్ళు కూడా వస్తారు. ఆయన యొక్క సినిమా అంటే కల్చర్ అనేటటువంటి సినిమా అచ్యుతరావు గారు ఉంటారు. ఎండనక వాననక రాత్రనక పగలనక వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఈ కంచర్ల సినిమా రిలీజ్ నాడే ఒక 10 లక్షల రూపాయలు ఆ సంఘానికి డొనేషన్ ఇవ్వడానికి కూడా మేము ఎప్పుడో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిని ఈ కంచర్ల సినిమా లాంచ్ రోజు మేము ఆ 10 lakhs అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. వచ్చేటప్పటికి ఒకటి ఆ కంటెంట్, రెండవది ఏంటంటే మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ను కూడా మేము ఆరిలో ఏరియాలో ఉన్న పిల్లలకి క్రీడా రంగంలో తీసుకుంటే కనుక వాళ్ళకి గ్రౌండ్స్ లేవు, అలాంటివన్నీ కూడా మేము క్రియేట్ చేయని ఒక ఆలోచనతో ఈ సినిమా రెమ్యునరేషన్ని ఖర్చు పెట్టాలని ప్రారంభించాం. అదే కాకుండా ఇక సినిమాకి వచ్చేటప్పటికి ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు అని అడిగారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే ఇప్పుడున్న యూత్కి ఒక మంచి మెసేజ్ అనేది ఇస్తుంది. మేము ఉపేంద్రగఢ అడ్డాలో అసలు సోషల్ మీడియా ద్వారా ఎన్ని అనర్థాలు ఉన్నాయి, ఆ అనర్థాలు ఎలా జరుగుతాయి ఏంటనేది అందులో ముఖ్యంగా ఆడపిల్లలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలా కంచెర్లోకి వచ్చేటప్పటికి ఇందులో ఒక మంచి మెసేజ్ని పెట్టాం. తల్లిదండ్రులు పిల్లలు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని హీరోలుగా చూసుకుంటారు. మరి అలాంటి తల్లిదండ్రులకి ఆ పిల్లలు కూడా సహకరించాలి. మరి ఆ పిల్లలు కూడా సహకరించకపోతే ఆ పిల్లలు ఏ విధంగా తను ఇంటి నుంచి తండ్రి మాట వినకుండా బయటకు వెళ్ళిపోతే ఎన్ని ఇబ్బందులు పడతాడు. ఆ ఇబ్బందులు పడిన తర్వాత తనకి మళ్ళీ తన ఇండివిజువల్గా తనకు ఆలోచన శక్తి వచ్చిన తర్వాత అరే మా నాన్నగారు ఇలా చెప్పారే, మా మాస్టర్ ఇలా చెప్పారే, ఇవన్నీ నేను పాటిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన తనకి రావడం, వెంటనే తను మార్పు చెందడం, అదే వ్యక్తి ఒక మంచి ఆలోచనతో ఒక ప్రజానాయకుడిగా కూడా ఈ సినిమాలో తను అవడం జరుగుతుంది. అంటే ఒక మెసేజ్ని, అంటే ఎస్ఎస్ఆర్ క్రియేషన్స్లో మీరు ఎనీ పిక్చర్ని తీసుకోండి, ఒక మెసేజ్ ఇవ్వడానికి మేము ఆరాటపడుతున్నాం, తాపత్రయపడుతున్నాం. ఆ మెసేజ్ని మంచిగానే మేము ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో సక్సెస్ అనేది మాకు వస్తుందని నమ్మకం కూడా ఉంది. ఉత్సవాలని మా యొక్క సినిమా యూనిట్ అందరూ ఈరోజు యాక్చువల్గా ఇది ఎక్కడ ఆఫీసర్లు అంటే ఎక్కడ చేసుకుంటారు. మరి వాళ్ళందరూ ఈరోజు షూటింగ్లో ఉన్నారు కాబట్టి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేనే ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ కేక్ కట్ చేసి నా యొక్క చేతి ద్వారా వాళ్ళకి మిఠాయిలు ఇవ్వాలని, అలాగే ఈ గ్రామంలో మాకు షూటింగ్ సహకరించిన ప్రతి ఒక్కరికి వాళ్ళ నోరుని కూడా తీపి చేయాలని ఒక ఆలోచనతో మేము ఈరోజు ఇక్కడ ఈ కేక్ కటింగ్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఈ నూతన సంవత్సరం మా జీవితంలో అవుతుంది. ఇది చాలా గుర్తుండిపోయే రోజు ఇది. ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఈ ఎస్కపల్లి గ్రామంలో చేసుకోవడానికి మాకు వీలు కల్పించిన ప్రెసిడెంట్ గారికి, అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడున్న పోలీస్ సిబ్బందికి, పేరు పేరున అలాగే మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆడ మగ అందరికీ కూడా నేను నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే చర్చల పేరుతో కాలయాపన చేస్తూ నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్లు యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ ఆధ్వర్యంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్ రంగరాజు నేతృత్వంలో మంగళవారం ఉదయం విజయనగరంలో స్థానిక 3 లాంతర్ల దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి గంట స్తంభం కూడల్లో మానవాహారం చేపట్టి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పోర్టికో దగ్గర కూర్చుని నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బొగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తానని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తానని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒడ్డు చేరాక తెప్ప తగలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి జలగడుగుల కామేష్, తుపాకుల శ్రీను, కళ్యాణం శ్రీను, దలాయా శ్రీను, మున్సిపల్ కాంట్రాక్ట్ పర్మనెంట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇచ్చినటువంటి హామీలు తీర్చే పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆలోచన చేయట్లేదు. చేస్తే నేను చేయాల్సి కొన్ని చేసుకోవాలి. అది లేదంటే రేపటి నుంచి మళ్ళీ మేము సమ్మెలో చేయడానికి ముందుగానే మేము సమాచారం జరిగింది. నోటీస్ 27 ఇచ్చాం. స్టేట్లో రెండోది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఇంకా కొన్ని పెండింగ్ ఎంత చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు భర్తీ చేయాలి. భర్తీ చేయాల్సినటువంటి అది మీకు చాలాసార్లు మేము చెప్తున్నాం. కార్మికుల్లో చనిపోయిన రిటైర్ అయిపోయినటువంటి కార్మికులు చాలామంది ఉన్నారు. ఆ పిల్లలకు అవకాశాలు ఇస్తే బాగుంటుంది కానీ బయట వాళ్ళు తీసుకొస్తున్నారు అనేది మాకున్న సంవత్సరం. దయచేసి అటువంటి ప్రయత్నం చేయకండి. నా బయట ఈ 2 months ఏరియా ఏదైతే ఉందో దానికి ప్రొవిజన్ ఇవ్వాలంటే రాశారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్ రాశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీకి మరో షాక్ ఇచ్చిన మాజీ సీనియర్ మంత్రి దాడి. జగన్ కి రాజీనామా చేస్తున్నట్లుగా అనకాపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించిన వీరభద్రరావు తనయులు. జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు శ్రీరామ రక్ష స్పష్టం చేసిన పాతపట్నం ఎమ్మెల్యే. పొన్నటూరులో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన రెడ్డి శాంతి. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తమ నిరసనలు కొనసాగిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు. 14వ రోజు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉరితాళ్లతో వినూత్న ప్రదర్శన. ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా నక్కపల్లి శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా సాగిన పల్లకి సేవ. గ్రామ పొరువీధిలో రాజాదిరాజ వాహనంపై ఊరేగిన స్వామి అమ్మవార్ల తిరువీధి సేవలో పాల్గొన్న భక్తులు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.